దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై గత వారం జరిగిన దాడి ఘటనపై వివాదం రాజుకుంటోంది. ఆవులను చంపేస్తున్నారని ఆరోపిస్తూ గోరక్షక కార్యకర్తలు దాడి చేయడంపై కమ్యూనిటీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చనిపోయిన ఆవులను తాము తీసుకెళ్లబోమని దళితులు నిరసనకు దిగారు. దీనిపై లఖన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ సామూహిక అత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. హైవే సమీపంలో దోపిడీకొచ్చిన దుండగులు తల్లి కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాన్ని బీజేపీ నేతలు పరామర్శించడంపై యూపీ మంత్రి ఆజం ఖాన్ విమర్శలు చేశారు. ఇది ప్రతిపక్షాల కుట్ర అని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ప్రతిపక్షాలు ఇలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. దీనిపై సీరియస్ గా స్పందించిన బీజేపీ నేతలు నిందితులను పట్టుకుని శిక్షించాలని, ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని మరుగున పడ్డ మహానుభావుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ తిరంగా యాత్ర నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 17 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉంటుంది. పోరాటం స్థానికంగా చేసిన, జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన రియల్ హీరోస్ ని గుర్తు చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కేంద్రం చెబుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న 2 రోజుల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో మెదక్ మినహా మిగతా జిల్లాల వర్షపాతం సాధారణ స్థాయికి చేరింది. ఉత్తర కోస్తాలోనూ పలుచోట్ల కుంభవృష్టి పడింది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం అది 147 మీటర్లకు చేరుకుంది. 15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. అప్రమత్తమైన డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును పరిశీలించారు. అయితే మరో 4 ముంపు గ్రామాల్లో కొన్ని కుటుంబాలు మాత్రమే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాయి. పరిహారం విషయంలో న్యాయం జరగలేదంటూ కొందరు అక్కడే నివాసముంటున్నారు. ఈశాన్య, ఉత్తర భారతంలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్లో పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వేలాది గ్రామాలు నీటిలో నానుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు ఢిల్లీ, ముంబై మహానగరాల్లో సైతం వర్షాలతో జనం అవస్థలు పడుతున్నారు. ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనలో ప్రధాన సూత్రధారులను పట్టిస్తే నగదు బహుమతి అందిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఉగ్రవాదిపై దాదాపు $25,000 ఇవ్వనున్నట్లుగా బంగ్లా పోలీసులు తెలియజేశారు. ఉగ్రదాడి ఘటనలో బంగ్లాదేశీ కెనడియన్ తమీం అహ్మద్ చౌదరి, సయ్యద్ జియాల్ హక్ అనే ఇద్దరిని ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులను అరెస్ట్ చేసేందుకు సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు. అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్ నిప్పులు చెరిగారు. ట్రంప్ కు దమ్ముంటే ఆదాయ పన్ను వివరాలు చూపించాలని సవాల్ చేశారు. ట్రంప్ ను దగ్గరుండి ఓడిస్తానన్న బఫెట్ ట్రంప్ వ్యాపారాలు, దివాళా చరిత్రను ప్రశ్నించారు. హిల్లరీ క్లింటన్ కు మద్దతుగా బఫెట్ స్వస్థలం ఓమహాలో జరిగిన బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అమెరికా డెట్రాయిట్ నగరంలోని పరాశక్తి టెంపుల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఆగస్టు 26, 27, 28 తేదీల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 520కి పైగా దేవతామూర్తుల విగ్రహాలతో తీర్చిదిద్దిన రాజగోపురాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచం ఎక్కడా లేని మొట్టమొదటిసారి 520 దేవతలతో నెలకొన్న పరాశక్తి అమ్మవారి రాజగోపురం వార్షికోత్సవం ఆగస్టు 26 నుంచి 28 దాకా జరుగుతుంది. మీ అందరూ వచ్చి అమ్మవారి పరాశక్తి అమ్మ ఆశీస్సులు తీసుకోవాలి. రాలేకపోని వచ్చి ఆన్లైన్ టూ 26, 27, 28 इधर कुंभाभिषेकम एनिवर्सरी कर रहे हैं हम। अब सब अपने परिवार के साथ आके माता की आशीष लेंगे।
అమెరికాలోని సాక్రమెంటోలో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటపాటలతో హుషారెత్తించారు. రసమయి పాటలకు అమెరికన్స్ కూడా కాలు కదిపారు. లేదు, పాటకు కులం లేదు, పాటకు మతం లేదు, పాటకు భాష అవసరం లేదు, భావం ఉంటే చాలు. ఇవాళ నిజంగా నాకు చాలా సంతోషం. రియో ఒలింపిక్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రారంభ వేడుకలకు ఇంకా 2 రోజుల సమయం ఉంది. మరోవైపు డోపింగ్ వివాదం నుంచి బయటపడ్డ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ బరిలో నిలవడంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్వహించే డోప్ టెస్ట్ లో క్లియరెన్స్ వస్తేనే నర్సింగ్ యాదవ్ కు ఎంట్రీ లభిస్తుంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ 2 సంస్థలు అంగీకరిస్తేనే నర్సింగ్ కు ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.